మొత్తానికి నేను వారితో మాట్లాడాను. మొత్తం మీద వారు ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి లేదా మొత్తం మీద ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా మొత్తానికి లేదా మొత్తం మీద అని వచ్చే సిచ్యువేషన్లో మనం ఆన్ ద ఓల్ అనే ఒక ఫ్రేజ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ద ఓల్ అంటే మొత్తానికి లేదా మొత్తం మీద. దీన్ని ఫైనల్లీ అంటే చివరిగా అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు దానికి ఆల్టర్నేట్గా. బట్ ఫైనల్లీ అంటేనేమో స్పెసిఫిక్గా మనం చివరిగా అని చెప్పేసి అంటున్నాం. బట్ మొత్తానికి లేదా మొత్తం మీద అని వచ్చే సందర్భంలో ఈ ఆన్ ద ఓల్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. మొత్తానికి అతను ఈ సంవత్సరం ఉద్యోగం పొందాడు. మొత్తానికి అతను ఈ సంవత్సరం ఉద్యోగం పొందాడు. సో ఇఫ్ యూ నోటీస్ హియర్, మొత్తానికి అంటే చివరిగా, ఇక ఫైనల్గా తను ఈ సంవత్సరం ఉద్యోగం పొందాడు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఆన్ ద ఓల్ హీ గాట్ ఏ జాబ్ దిస్ ఇయర్. ఆన్ ద ఓల్ హీ గాట్ ఏ జాబ్ దిస్ ఇయర్ అంటే మొత్తానికి అతను ఈ సంవత్సరం ఉద్యోగం పొందాడు. సెకండ్ ఎగ్జాంపుల్. మొత్తం మీద ఈ నెలలో మీరు 100 ఫోన్స్ అమ్మగలిగారు. మొత్తం మీద ఈ నెలలో మీరు 100 ఫోన్స్ అమ్మగలిగారు. సో ఇక్కడ కూడా మొత్తం మీద అంటున్నాం. సో ఇలా మొత్తం మీద అంటే కంప్లీట్లీ మొత్తం మీద ఆర్ మొత్తానికి అని వచ్చే సందర్భంలో ఈ ఆన్ ద ఓల్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాలి. మొత్తం మీద ఈ నెలలో మీరు 100 ఫోన్స్ అమ్మగలిగారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఆన్ ద ఓల్ యూ కుడ్ సెల్ 100 ఫోన్స్ ఇన్ దిస్ మంత్. ఆన్ ద ఓల్ యూ కుడ్ సెల్ 100 ఫోన్స్ ఇన్ దిస్ మంత్ అంటే మొత్తం మీద ఈ నెలలో మీరు 100 ఫోన్స్ అమ్మగలిగారు. థర్డ్ ఎగ్జాంపుల్. మొత్తానికి దొంగలను హైదరాబాద్లో పట్టుకున్నారు. మొత్తానికి దొంగలను హైదరాబాద్లో పట్టుకున్నారు. సో ఇక్కడ మనకు మొత్తానికి అనేది వచ్చింది. అంటే ఫైనల్గా చివరిగా దొంగలను హైదరాబాద్లో పట్టుకున్నారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఆన్ ద ఓల్ థీవ్స్ వర్ కాట్ ఇన్ హైదరాబాద్. ఆన్ ద ఓల్ థీవ్స్ వర్ కాట్ ఇన్ హైదరాబాద్ అంటే మొత్తానికి దొంగలను హైదరాబాద్లో పట్టుకున్నారు. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్. మొత్తం మీద వారు పరీక్షలన్నీ రాశారు. మొత్తం మీద వారు పరీక్షలన్నీ రాశారు అంటే ఫైనల్గా వాళ్ళు ఎగ్జామ్స్ రాయకూడదు అనుకున్నారు. బట్ మొత్తం మీద ఏదో ఒక విధంగా వాళ్ళు పరీక్షలన్నీ రాశారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఆన్ ద ఓల్ దే రోట్ ఆల్ ది ఎగ్జామ్స్. ఆన్ ద ఓల్ దే రోట్ ఆల్ ది ఎగ్జామ్స్ అంటే మొత్తం మీద వారు పరీక్షలన్నీ రాశారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ మై ఎక్స్ప్లెనేషన్. మొత్తానికి మీరు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. మొత్తానికి మీరు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు అంటే మీరు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి వెరీ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి మీరు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. సో ఇలా మొత్తానికి అని వచ్చింది. మరి దేని ఇంగ్లీష్లో ఆన్ ద ఓల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్. ఆన్ ద ఓల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్. కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ అంటే మొత్తానికి మీరు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తానికి లేదా మొత్తం మీద అని వచ్చే సందర్భంలో మనం ఈ ఆన్ ద ఓల్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ ఈ 6 ఎగ్జాంపుల్స్కి బిఫోర్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఇలాంటి అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఫ్రీగా పొందాలనుకుంటే మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఆర్ హియర్. ఆల్ రైట్, ఈ 6 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.